అత్యుత్తరస్యాందిశి దేవతాత్మా హిమాలయో నామనగాధిరాజ పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండ. మొట్టమొదట కుమారుడు అంటే కుమారస్వామి. పార్వతీ పరమేశ్వరునికి పుట్టినటువంటి కుమారస్వామి వల్లనే పెచ్చుమీరిపోయినటువంటి తారకాసురుడిని సంహరించడం కుదురుతుంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు. తారకాసురుడని ఒక రాక్షసుడు లోకాలు బాధ పెడుతున్నాడు. వాడిని చంపాలి అంటే ఉన్నవాళ్ళ శక్తి సరిపోలేదు, కొత్తవాడు పుట్టాలి. ఎటువంటి వాడు పుట్టాలి అంటే వాడు పార్వతీ పరమేశ్వరుడికి పుట్టినటువంటి కుమారస్వామి వల్లే అవుతుంది ఇది, లేకపోతే అవదు. అప్పటికి పరమేశ్వరుడికి మొదటి భార్య ఆవిడ యోగాగ్నిలో శరీరత్యాగం చేసేసింది. భార్య విరహంతో పరమేశ్వరుడు తపో నిష్టలో మునిగిపోయినాడు హిమాలయ పర్వతం మీదే. పార్వతీదేవికి ఆ పరమేశ్వరుణ్ణే పెళ్లి చేసుకోవాలని సంకల్పం. ఆవిడే మళ్ళీ హిమవంతుడికి కుమార్తెగా పుట్టింది. ముందున్న దాక్షాయుణి ఆవిడ. సరే, ఆ పూర్వజన్మల వృత్తాంతా అలాంటి పెట్టండి. ఇందులో ఉన్న ఆదర్శం దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఈ పరమేశ్వరుణ్ణే చేసుకుంటానంది ఆవిడ. సరే, ఆయన తపస్సులో ఉన్నాడు పరమేశ్వరుడు హిమపర్వతం మీదే. కను తెరవటం లేదు, లౌకికమైనటువంటి చూపు లేదు ఆయనకి. మన్మథుడిని పంపించి ఆయన దృష్టి చెదరగొట్టి ఆయన చూపు పార్వతి మీద ప్రసరించేలా చేసి ఈ తంటాలంతా పడతారు దేవతలు. ఇంచేత నువ్వు కుమారస్వామి పుట్టాలి, ఈ రాక్షస సంహారం జరగాలి. పెద్ద ప్రక్రియ దీనికోసం ఈ ఇబ్బంది అంతా. సరే, మొట్టమొదటి ఎక్కడ మొదలుపెట్టాడు? హిమవత్ పర్వత వర్ణనంతో మొదలుపెట్టాడు. వెంటనే మనందరూ హైలీ ఎడ్యుకేషన్ కదా, కాన్వెంట్ చదువు మంది, పూర్వం లాంటి చదువు కాదు. హైలీ డబ్బు ఖర్చుపెట్టి చదివే చదువు, సామాన్యమైన చదువు కాదు. పూర్వం అంటే చెట్ల కింద పుట్ల కింద పాకల్లోనూ చదువుకున్నారు వాళ్ళు. మనం మొదటి నుంచి ఏసీ హాల్లో చదువుకుంటున్నాం మనం. కాబట్టి మన స్టాండర్డ్ చాలా గొప్పది. మొదటి సందేహం ఏమొచ్చేస్తుంది మనకి? కొండకి పిల్లలేవిడే, నాన్ సెన్సు. వెంటనే మొదలవుతాడు మిగిలిన విషయం, అసలైన విషయం వదిలేసి కొత్త విషయం దగ్గరకు మొదలు పెడతాడు. ఈ ఇబ్బంది ఉంటుందని ఆయన ఏం మొదలుపెట్టాడు? పర్వతాన్ని వర్ణిస్తూ ఎంత అద్భుతంగా వర్ణించాడో. అస్తి ఉత్తరస్యాందిశి దేవతాత్మ అన్నాడు మొదటి మాట. ఉత్తర దిక్కునుంది, హిమాలయము అనలేదు. మొదట ప్రయోగించిన మాట అది దేవతాత్మ అన్నాడు. దేవతాత్మ అంటే నదిని మనం గోదావరిని మాత అంటాం, భూమిని భూమాత అంటాం. ఎక్కడండి నాకేం కనబట్లేదు, ఈవిడి గారు చీర కట్టుకునేదా, పంజాబీ డ్రెస్ చేసుకునేదా భూమాత గోదావరిను? వెంటనే మామూలు చూపు అలా పోతుంది. అవన్నీ పక్కన పెట్టండి. ఆవిడ తల్లి, దానికి చాలా కారణాలు ఉన్నాయి. భూదేవికి ఈ జడమైన రూపం ఎలా అయితే ఉంటుందో, కదలలేని ఒక జడ రూపం ఎలా అయితే ఉంటుందో, ఈవిడికి దేవతా రూపం కూడా ఉంటుంది. అధిష్టాన దేవత అంటాం. ఆవిడ ఉంటుంది సర్వవ్యాప్తంగా, అనుమానం ఏమీ అక్కర్లేదు. నేను దానికి సైంటిఫిక్గా